అమ్మగారు అక్కడ పెట్టు. ఏమిటమ్మా ఇవన్నీ? ఏముంది అత్తయ్య, ఇది డైనింగ్ టేబుల్, అది సోఫా, అది స్టీల్ సామాన్లు. ఎలా ఉన్నాయి? బాగున్నాయమ్మా. మీ నాన్నగారు పంపించారా? 10 మంది వచ్చిపోయే ఇల్లు కదా, ఈ మాత్రం సామాన్లు లేకపోతే మీ అబ్బాయి గారి హోదా దెబ్బతింటుందని నేనే తెప్పించాను. మరి అబ్బాయికి చెప్పే కొన్నావా? ఇవి మగవాడికి చెప్తే జరిగే పనులు కావత్తయ్య. మనం చెప్పినా చూద్దాం చేద్దాం అంటారే గాని ససీమరా పట్టించుకోరు. ఆడవాళ్ళమే ఇంటి హంగు అలంకరణ చూసుకోవాలి, ఆ తర్వాత వాళ్ళు చూసి మురిసిపోతారు. కాదు, నీలాగా ఖర్చు పెట్టే భార్య ఉంటే భర్త మురిసిపోవటం కాదు, మూర్చిపోతాడు. ఇందులో మూర్చిపోయింది ఖర్చేమైందండి? ఇల్లానికి పూలు గాజులు ఎంత అవసరం, ఇంటికి సామాన్లు కూడా అంతే అవసరం. కావచ్చు, కానీ చేతులున్నాయి కదా అని మోచేతి వరకు గాజులు తొడగరు. అంత విపరీతంగా ఏం ఖర్చు పెట్టానండి? డైనింగ్ టేబుల్, సోఫా సెట్, స్టీల్ సామానేగా. ఏ ఇప్పుడున్న కంచాలా తింటే తిండి వంట పట్టతానా? కింద కూర్చుంటే నామోషియానే. ఇప్పుడు ఎందుకు ఇంత దుబారా ఖర్చు చేయవలసి వచ్చింది? ఇంటికి అవసరమైన వస్తువులు కొనటం దుబారా అవుతుందన్న కొత్త విషయం తెలియక, ఇంటి మర్యాద కాపాడటం కోసం ఇల్లాలుగా నేను చేసిన పనిని మెచ్చుకుంటారనుకున్నానే గాని ఇంత ఆశించుకుంటారనుకోలేదు.